తెలుగు కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మాణమైన పౌరాణిక చిత్రం నల దమయంతి 1957 ఫిబ్రవరి 22న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ కెంపరాజ్ పిక్చర్స్. నిర్మాత దర్శకుడు హీరో కెంపరాజ్. అప్పటికే కన్నడ చిత్రసీమలో ప్రముఖ వ్యక్తి ఈ కెంపరాజ్. తరువాతి రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవరాజ్ ఉర్సు తమ్ముడే ఈ కెంపరాజ్. ఈ కథ మహాభారతంలోది. నిషిధ రాజ్యాధిపతి నలసార్వభౌముణ్ణి ప్రేమించి తన ప్రేమను నిరూపించుకుని పెళ్లి చేసుకుంటుంది విదర్భ రాకుమారి దమయంతి. వాళ్లకి 2 బిడ్డలు జన్మిస్తారు. నలుడు తన తమ్ముడు పుష్కరుడితో జూదమాడి రాజ్యాన్ని కోల్పోతాడు. పిల్లలను పుట్టింట్లో వదిలి దమయంతి భర్తతో కలిసి వనవాసానికి వెళ్తుంది. తనతో పాటు దమయంతి పడుతున్న కష్టాలు చూడలేక ఆమెను ఒంటరిగా వదిలి వెళ్తాడు నలుడు. అలాగైతే ఆమె పుట్టింటికి వెళుతుందని. పాముకాటుకి గురైన నలుడు కురూపిగా మారిపోతాడు. ఈ కష్టాలన్నీ దాటుకుని నలదమయంతులు మళ్లీ ఎలా కలుసుకున్నారు అనేది మిగతా కథ. ఈ సినిమాకి తెలుగులో కథ, మాటలు, పాటలు రాసింది జూనియర్ సముద్రాల. సంగీతం బి. గోపాలం. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలు నలుడిగా కెంపరాజ్, దమయంతిగా భానుమతి, నలుడి తమ్ముడు పుష్కరుడిగా ముక్కామల, దమయంతి కొలువులోని విదూషకుడుగా రేలంగి నటించారు. మరికొన్ని పాత్రల్లో నాగయ్య, సీత, సావిత్రి, శ్రీవత్స, లంక సత్యం మొదలైనవారు కనిపిస్తారు. ఈ చిత్రంలోని మరొక ప్రధాన పాత్ర నారదుడిగా ఈ సినిమా సంగీత దర్శకుడు బి. గోపాలం నటించడం ఒక విశేషం. ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. 2 సంవత్సరాల తరువాత ఈ తెలుగు చిత్రం తమిళంలోకి డబ్బింగ్ అయ్యింది.